ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పరిధిలో 70 కోట్ల రూపాయలతో చేపట్టిన విద్యుత్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కనిగిరి మండలం చాకిరాల గ్రామ పంచాయతీలో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం సబ్స్టేషన్ ఆవరణంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రైతాంగం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పుడు మన మంత్రి గారిని మాట్లాడవలసిందిగా. కనిగిరిలో వెనకబడిన ప్రాంతం రాష్ట్రంలోనే. ఈ ప్రాంతానికి వ్యవసాయ పరంగా కొత్తగా అగ్రికల్చర్ బోర్డులు విపరీతంగా వేసుకుంటా ఉన్నారు. వీళ్ళు కొత్తగా సబ్స్టేషన్స్ కావాలన్నారు, కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నారు. ఆర్డీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో 3 ఫేజ్ కరెంటు గ్రామాలకి, అట్లనే 3 ఫేజ్ 9 గంటల కరెంటు వ్యవసాయానికి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ ఇస్తుంది. అందులో 60% కేంద్రం ఇస్తుంది గ్రాంట్ రూపంలో, మనం ఒక 40% రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది అనమాట. గడిచిన ప్రభుత్వం నిర్వీర్యం చేసింది, ఈ వ్యవస్థను సరిగ్గా వాడుకోలేదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రితో మాట్లాడి త్వరగా ఈ పనులన్నీ చేపించి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కానీ హౌస్ హోల్డర్స్ కానీ అందరికి కూడా మంచి కార్యక్రమాలు, విద్యుత్ నాణ్యమైన విద్యుత్తుని ఇవ్వాలనే దానికోసం ముందుకెళ్తాం జరిగింది. దాంతోపాటు ఒక నలుగురికి కూడా ఉద్యోగాలు కూడా ఇవ్వటం జరుగుతుంది అన్నమాట ఇవాళ. దాంతోపాటు ఇందాక మీరు అన్నట్లే గతంలో అనుకోని సందర్భంగా యాక్సిడెంట్ జరిగి చనిపోవటం జరిగింది. ఇమీడియట్గా గతంలో అయితే ఒక